ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే, లేదంటే గనక ఎప్పుడు మాట్లాడినా సరే, జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, మేమే అధికారంలోకి వస్తాం, మనమే అధికారంలోకి వస్తాం అని చెప్పి నాయకులకు ధైర్యం నూరిపోసే పనులు చేస్తున్నాడు. మరోవైపు చూస్తే సీనియర్ నాయకులందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తప్పుకుంటున్న పరిస్థితి. రీసెంట్గా ఈ రోజు చూస్తే కనుక మర్రి రాజశేఖర్ చిలకలూరుపేట చెందిన ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా. ఎలా చూడాలంటారు ఇదంతా? అందరికీ నమస్కారం అండి. ఈ జగన్ రెడ్డి మామూలుగా చేసే కార్యక్రమాలన్నీ అతను పార్టీ మామూలుగా మునిగిపోయే నావలాగా తయారైందండి. పెద్ద హోల్ పడింది పార్టీకి. అందరూ వాళ్ళ వాళ్ళ రక్షణ కోసం వేరే పార్టీలో చేరుతున్నారండి. ఇవాళ మరి రాజశేఖర్ గారు కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు. అతన్ని వైసీపీ పవర్లో ఉన్నప్పుడు నానా రకాలుగా విడుదల రజని హింసించినా కానీ పార్టీ ఏం పట్టించుకోలేదండి. అంత సీనియర్ నాయకుడిని వదిలేశారు. లాస్ట్లో ఏదో ఉడతాబత్తిగా ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చారండి ఎమ్మెల్సీ పదవి. అతన్ని పార్టీ ఏనాడు అతన్ని చేరదీయలేదు, అభిమానించలేదండి. ఏదో కులాన్ని పట్టకరావాలి కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి పదవి ఇచ్చి మరి రాజశేఖర్ గారికి ఆ పదవి ఇచ్చి తూతు మంత్రంగా చేశారండి. అతనికి తగిన ప్రాధాన్యత లేదు కాబట్టి అతను పార్టీని విడుతున్నారు. చాలా మంది సీనియర్స్ కూడా ఆల్రెడీ విడిపోయారండి. జగన్కి కుడిభుజం ఆత్మ లాంటి సాయి రెడ్డి కూడా వెళ్ళిపోయాడు బాయ్ బాయ్ చెప్పేసి. ఇది ఇంకా రాను ఇది ప్రజారాజ్యం టైప్ లోనే ఏదో పార్టీలో మెర్జ్ అవుతుందండి. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే కనుక, ప్రధానంగా చూస్తే కనుక బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కనిపించినా పరిగెత్తుకుంటే వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వటం, ఎలా చూడాలంటారు? ఏం జరుగుతుందంటారు అసలుకి? అతను కూడా రాజీనామా చేసి జనసేనలోనో టీడీపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి. పార్టీ కూడా భేషజాలు లేకుండా ఎవరు వచ్చినా కానీ, జగన్ తప్ప ఎవరు వచ్చినా కానీ చేర్చుకునేటట్టుగానే కనపడుతుంది పార్టీ కూడా. ఎవరైనా పార్టీలో తెలుగుదేశం పార్టీలోకి రావచ్చండి. మేము దీన్ని స్వాగతిస్తున్నామండి. అరే, ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక, ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ వైసీపీ కార్యకర్తలను చంపేస్తున్నారంటూ గగ్గోలు పెట్టే ఈ నాయకులు, మరి ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయి, వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడా ఎందుకని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోతున్నారు ఈ వైసీపీ నాయకులు? మరి అంటే వైసీపీ వాళ్ళు మామూలుగా విడిగా మామూలుగా జనరల్ చనిపోయినా కానీ, మామూలుగా మరణాలు ఏమైనా సంభవించినా కానీ మామూలు శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా వెళ్ళి మామూలు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ రెడ్డి షోయింగ్ చేసి నాన్న హంగామా చేసి వస్తూ ఉంటాడండి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా గట్టిగా శాంతి భద్రతల విషయంలో కార్యకర్తలకి గట్టిగా రక్షణ కల్పించాలండి. మొన్నే 2 కార్యకర్తల్ని అత్యంత దారుణంగా రాయలసీమలో చంపారండి. ఈ పార్టీ మరి దీన్ని మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు అపోజిషన్ అంటే అనుకోవచ్చండి. మన ప్రభుత్వం రూలింగ్లో ఉండి కూడా కార్యకర్తలకు రక్షణ లేకపోతే మరి ఇంకా కార్యకర్తలు పార్టీని ఎలా అంటిపెట్టుకొని ఉంటారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి లోకేష్ గారు, బాబు గారు ఈ విషయం తీవ్రంగా పరిగణించి కార్యకర్తలందరికీ కొద్దిగా ఆర్థిక స్వావలంబన చేకూర్చాలని, వాళ్ళకి రక్షణ కల్పించాలని మేము సవివరంగా బాబు గారిని, లోకేష్ గారిని కోరుకుంటున్నాం. ప్రజల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ వాళ్ళ గురించి పోరాటం చేస్తున్నారు నేనంటూ మాట్లాడిన ఆర్ఏ శ్యామల, అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు, యాంకర్ శ్యామల అండి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. తెలంగాణలో కేసు నమోదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఎలా చూడాలంటారు? అంటే ఈ బెట్టింగ్ యాప్లన్నీ చాలా ప్రమాదకరమైన యాప్లండి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి, చాలా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారండి వాళ్ళ బారిన పడి. ఈ బెట్టింగ్ యాప్లు ఇమీడియట్గా నిషేధించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఇంకా యాక్టర్ శ్యామల గురించి చెప్పాలంటే పతివత పరమాణం వండితే తెల్లారులు చల్లారలేదన్నట్టు పెద్దోళ్ళు చెప్తారండి సామెతలు. అలానే ఏమో కూడా పెద్ద పత్తిలాగా వచ్చి తెలుగుదేశం పార్టీని మాట్లాడుతూ ఉంటుంది. వేషాలు, అమెరికాలో ఆమె చేసిన పనులన్నీ ప్రజలందరికీ తెలుసండి. ఇప్పుడు మరి మన అర్జెంటుగా ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలండి. ఇలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు మరి ఏం సమాధానం చెప్పిద్దని మేము ఎదురు చూస్తున్నామండి. ఇప్పుడు చెప్పడానికే శ్రీరంగ నీతులు అన్నట్టుగా ఉందండి ఈ వైసీపీలో పెద్దలు. వాళ్ళు చేసే దానికి పూర్తిగా వ్యతిరేకంగా మీడియాలో మాట్లాడుతూ ఉంటారండి వాళ్ళు. మనం సామెత కూడా ఉందండి, చేసే శివ పూజలను వేరే ఏదో చేస్తారనే సామెతలు కూడా ఉన్నాయండి. వీటికి పక్కాగా సరిపోయిందండి వైసీపీ పార్టీ, జగన్కి కానీ మిగతా నాయకులకు కానీ. వాళ్ళు ప్రజలు తీవ్రంగా వీళ్ళ అర్థాన్ని చూడాలని మేము కోరుకుంటున్నామండి. శ్యామల ఇంకోసారి కనుక మన తెలుగుదేశం పార్టీ గురించి కానీ, బాబు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ పిచ్చి ప్రలాపాలు పేలామంటే ఈ సంగతి చూడటానికి ఎన్నో రోజులు పట్టదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సింది కోరుతున్నామండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మిగతా వాళ్ళు ఎవరి మీద అయితే కేసులు నమోదైనయో
మొత్తం 11 మంది. ఈ 11 అనేది ఒక ఎమోషన్ లాగా తయారైంది వాళ్ళకి. అది ఆ విషయం పక్కన పెడితే మిగతా 10 మంది తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి అంటూ ఒక వీడియో అంటూ తలా ఒకటి రిలీజ్ చేశారు. ఒక్క శ్యామల మాత్రం ఎందుకని రిలీజ్ చేయలేదంటారు? నా వెనకమల నన్ను కాపాడే శక్తి ఉందనే ధీమా అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు అంతేనండి. ఇప్పుడు జగన్ పెద్ద రాజ్యాంగేతర శక్తి అండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 10 నెలలు అవుతుంది. ఇంకో 2 నెలల సంవత్సరం కూడా దాటిపోయిద్దండి. అయినా కానీ చిటికీ వేల మీద ఇంటికి కూడా తెలుగుదేశం పార్టీ పీకలేకపోయిందండి. దీన్ని ప్రభుత్వం మరి ఏ విధంగా ఆలోచిస్తుందో మాకు తెలియట్లేదు. కార్యకర్తలు చాలా ఆవేదన చెందుతున్నారండి. మన ప్రభుత్వంలో కూడా అతన్ని ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు కానీ, అతను మీద ఉన్న మొత్తం 16 కేసులు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడినట్టుగా ఏం కనపడట్లేదండి. ఇది చాలా చింతించాల్సిన విషయం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్ రెడ్డిని శిక్షించాలి. ఇప్పుడు మనం చెప్పుకోవడానికి భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకుంటాం. ఈ ప్రజాస్వామిక దేశంలో మన లా ఇట్లా ఉందని బాధ కలుగుతుందండి. మన లా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇలా పనిచేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. అదే సామాన్యులు తప్పు చేసినా చేయకపోయినా ఇమీడియట్గా తీసుకెళ్లి చొక్కా పట్టుకొని లోపలేసే మన వ్యవస్థ ఇలా వైట్ కాలర్ నేరగాడు జగన్ రెడ్డిని ఎందుకు ఉపేక్షించి అతను మామూలు వాయిదాలు వెళ్ళకపోయినా కానీ వెసులుబాటు కల్పిస్తుందో అర్థం కావట్లేదండి. ఇప్పుడు రాజ్యాంగం అనేది అందరికి ఒకేలాగా, మామూలు చట్టం అనేది అందరికి ఒకేలాగా వ్యవహరించాలని, డబ్బులు ఒకలాగా, డబ్బులు లేని వాళ్ళకి ఒకలాగా వ్యవహరించకూడదు. దీన్ని న్యాయ వ్యవస్థ కొద్దిగా సీరియస్గా తీసుకొని జగన్ రెడ్డిని ఇమీడియట్గా కేసులు పూర్తిగా సమీక్ష చేసి అతన్ని నిర్దోషి అని తేలవలసిందిగా మేము కోరుతున్నామండి. అంటే ఇప్పుడు మీరు ఏదైతే కనుక వైఎస్ వివేక గారు హత్య కేసు గురించి కూడా మాట్లాడారు, మరి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక రంగయ్య గారు చనిపోయారు, అభిషేక్ రెడ్డి చనిపోయారు. ఇప్పుడు దస్తగిరిని అయితే కనుక నరికేస్తాం, ముక్కలు చేస్తాం అని చెప్పి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి. ఎలా చూడాలంటారు దీన్ని అసలుకి? ఏమండి, మరి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఏం ఆలోచిస్తుంది ఏందో మాకు తెలియదు. కూటమి ప్రభుత్వం పరిటాల రవి గారిని చంపిన, అతను దారుణంగా చంపిన అతను మొద్దు సీను కానీ వీళ్ళందరూ రేఖమయ్య వీళ్ళందరూ 1 by 1 చిత్రంగా చచ్చిపోయారండి. హంతకులు సాక్షులు కూడా చాలా మంది చనిపోయారు పరిటాల రవి విషయంలో. ఇప్పుడు వివేకానంద రెడ్డి విషయంలో కూడా సేమ్ అలానే జరుగుతుందండి. సాక్షులందరూ చచ్చిపోయారండి, దస్తగిరి తప్ప. ఇప్పుడు మళ్ళీ ఇతను కూడా అప్రూవర్గా మారే అవకాశాలు కనపడుతున్నాయి. సునీల్ యాదవ్ వాళ్ళందరికీ తగిన రక్షణ కల్పించి సత్వరమే దీన్ని వేగవంతం చేసి పూర్తి చేసి వాళ్ళకి శిక్ష అమలు చేయాలి. అవినాష్ రెడ్డిని, జగన్ రెడ్డిని వీళ్ళందరినీ శిక్షించవలసిందిగా మేము కోరుతున్నాం. వచ్చిన మహిళలు కూడా అవినాష్ రెడ్డి కానీ, మా శ్రీనివాస్ రెడ్డి కానీ, మా భర్తను వదిలిపెట్టరు, మొక్కలు నరుకుతారని చెప్పి మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఆ బరితెగింపుకు గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? కేవలం తెలుగుదేశం పార్టీ మెతకతనం అని మేము భావిస్తున్నామండి. ఇప్పుడు రౌతు గుడ్డోడు అయితే గుర్రం చేసినట్టుగా ఇప్పుడు ప్రభుత్వం అసలు ఏ కాడికి అభివృద్ధి కార్యక్రమాలే కాదండి, పార్టీని రక్షించుకునే కార్యక్రమాలు కూడా చేయాలి. రాజకీయాల మీద కూడా దృష్టి పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాము. ఈ కేసులు కానీ తేల్చకపోతే ఇంకా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉండదండి. జగన్ 10 దళ రాక్షసుల్లాగా మళ్ళీ నెక్స్ట్ 29లో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నామండి.